వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణము. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణము. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని దశమస్కంధంలో మనం 79వ అధ్యాయంలో ఉన్నాం. ఇతపూర్వం మనం చూసాం, బలరాముల వారు ఇల్వలుడి కుమారుడైన బల్వలుని సంహరిస్తానని చెప్పాడు మహర్షులకి. ఈ అధ్యాయంలో అది ఎలా జరిగిందో మనం చూద్దాం. శ్రీ శుకౌవాచ తతః పర్వణ్యుపావృత్తే ప్రచండః పాంశువర్షణః భీమో వాయురభూద్రాజన్ పూజగంధస్తు సర్వశః. తతో మేధ్యమయం వర్షం బల్వలేన వినిర్మితం అభవత్ యజ్ఞశాలాయాం సోన్వదృశ్యత శూలభృక్. తం విలోక్య బృహత్కాయం భిన్నాం జనచయోపమం తప్తతామ్రశిఖాశ్మశ్రుం దంష్ట్రోగ్రభృకుటీముఖం. సస్మారముసలం రామః పరసైన్య విదారణం హలం చ దైత్యదమనం తే తూర్ణముపతస్థతు. తమాకృష్య హలాగ్రేణ బల్బలం గగనేచరం ముసలేనాహనత్క్రుద్ధో మూర్ధ్ని బ్రహ్మద్రుహం బలః. సోపతద్భువి నిభిన్నలలాటోసృక్సముసృజన్ ముంచన్నాతస్వరం శైలో యథా వజ్రహతోరుణః. సంస్తుత్య మునయో రామం పయుజ్యావితధాశిషః అభ్యసించన్ మహాభాగా వృత్రఘ్నం విబుధా యథా. ఒకరోజు ఈ యజ్ఞశాలల్లో భయంకరమైన దుర్వాసన బయలుదేరింది. ఏమిటయ్యా అంటే ఈ బల్వలుడు అనేవాడు దాంట్లోకి మూత్రం విసర్జించి రక్తం పోసి నానా హంగామా చేస్తున్నాడు. ఈ లోపల బలరాముడు ఆకాశంలో తిరుగుతున్న ఆ అసురుణ్ణి చూశాడు. ఒక్కసారి స్మరించుకున్నాడు. హలాయుధం వచ్చింది. వెంటనే దాన్ని పైకి విసిరి వాడిని పట్టుకుని లాగి వాడి నుదుటి మీద భయంకరంగా కొట్టాడు. దాంతో వాడు నేల మీద పడ్డాడు. ఆ బల్వలుడు హతమైనాడు. మహర్షులు వాళ్ళంతా బలరాముణ్ణి ఆశీర్వదించారు, కీర్తించారు. వైజయంతీం దదుర్మాలాం శ్రీధామాం లాన పంకజాం రామాయ వాససే దివ్యే దివ్యాన్యాభరణాని చ.
అథ తైరభ్యనుజ్ఞాతః కౌశికీ మేత్య బ్రాహ్మణైః స్నాత్వా సరోవరమగాచ్యతః సరయురాస్రవతు. వైజయంతిమాలని తీసుకొచ్చి అలంకరించారు బలరాముణ్ణి. ఆయన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బ్రాహ్మణోత్తములతో కూడి కౌశికీ నదీ తీరానికి చేరి అక్కడ స్నానాలు చేశాడు. ఆ తరువాత సరయూ నదికి జన్మస్థానమైన మానస సరోవరమునకు చేరాడు. క్రమంగా ఆ మహాపురుషుడు సరయూ నదీ తటమున ముందునకు సాగి ప్రయాగలో పవిత్ర స్నానములను గావించాడు. అచట దేవర్షి పితృదేవతలకు తర్పణములను ఆచరించిన తరువాత పులహుని ఆశ్రమానికి చేరాడు. అనుస్రోతేన సరయూం ప్రయాగముపగమ్య సహ స్నాత్వా సంతప్య దేవాదీన్ జగామ పులహాశ్రమం గోమతీం గండకీం స్నాత్వా విపాశాం శోణాప్లుతః గయాం గత్వా పితృనిష్ట్వా గంగా సాగర సంగమే. అలాగే బలరాముడు గోమతి గండకి విపాశా నదులలోనూ శోణ నదమునందును స్నానాధికములను ఆచరించాడు. తండ్రియకు వసుదేవుని కోరిక మేరకు గయకు వెళ్లి ఆ ప్రసిద్ధ క్షేత్రమున పితృదేవతలను ఉద్దేశించి పూజలను చేశాడు. బలభద్రుడు పవిత్ర స్నానమును ఆచరించి అతడి నుండి మహేంద్రగిరికి చేరిన తరువాత పరశురాముని దర్శించి ఆ మహాత్ముని పాదములకు సాదరంగా ప్రణమిల్లి గౌరవ మర్యాదలను నెరిపాడు. క్రమంగా సప్తగోదావరి క్షేత్రములను, కృష్ణవేణిని, పంపా సరస్సును, భీమరథిని సేవించాడు. అతడు కుమారస్వామికి పూజలు అమర్చి మహాదేవునకు, భ్రమరాంబ, మల్లికార్జునులకు నిలయమైన శ్రీశైలమును చేరాడు. అక్కడ ఆ ప్రభువు దైవసేన సేవలను ఆచరించిన పిదప దక్షిణ భారతమున ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెంకటాద్రికి చేరి అక్కడ పద్మావతి శ్రీనివాసులను ఆరాధించాడు. ఉపస్పృశ్య మహేంద్రాదౌ రామం దృష్ట్వాభివాద్య చ సప్త గోదావరీం వేణాం పంపాం భీమరథీం తతః స్కందం దృష్ట్వా యయౌ రామ శ్రీశైలం గిరిశాలయం ద్రవిడేషు మహాపుణ్యం దృష్ట్వా ద్రిం వెంకటం ప్రభు కామకోష్ణీం పురీం కాంచీం కావేరీం చ సరిద్వరాం శ్రీరంగాక్షం మహాపుణ్యం యత్ర సన్నిహితో హరిః వృషభాద్రిం హరేః క్షేత్రం దక్షిణాం మథురాం తథా సాముద్రం సేతుమగమన్ మహాపాతకనాశనం. తర్వాత ఆయన కామకోటి పీఠం, కామాక్షిదేవి పీఠం అక్కడ దర్శనం చేసుకుని విష్ణుకంచి, శివకంచి నగరముల మీదుగా నదీమ తల్లి అయిన కావేరీ జలములలో స్నానం చేశాడు. ఆ నదికి మధ్యన గల మహాపుణ్యక్షేత్రము శ్రీమన్నారాయణునకు నివాస స్థానమైన శ్రీరంగ క్షేత్రానికి చేరుకున్నాడు. ఆ పునీత ప్రదేశం నుండి బయలుదేరి శ్రీహరి క్షేత్రమైన వృషభాద్రిని దర్శించి దక్షిణ భారతమున ఖ్యాతి వహించిన మధురై నగరమును ప్రవేశించి మీనాక్షీదేవికి సేవలు చేసుకున్నాడు. తరువాత సకల పాపములను హరించి వేయునట్టి సముద్ర జలములపై నిర్మింపబడిన సేతుబంధమును చేరాడు. తత్రాయుతమదాధ్యయనుర్బ్రాహ్మణేభ్యో హలాయుధః కృతమానాం తామ్రపర్ణీం మలయం చ కులాచలం తత్రాగస్త్యం సమాసీనం నమస్కృత్యాభివాద్య చ యోజితస్తేన శాశైర్భిః అనుజ్ఞాతో గతోర్నవం దక్షిణం తత్ర కన్యాఖ్యాం దుర్గాం దేవీం దదర్శసః. అక్కడ పరమేశ్వరుని ఆరాధించి ఆ హలాయుధుడు బ్రాహ్మణోత్తములకు 10,000 గోవులను దానం చేశాడు. ఆ తర్వాత కృతమాల, తామ్రపర్ణి నదులలో స్నానాధిక విధులను నిర్వర్తించి సప్తకుల పర్వతములో ఒకటి మలయ పర్వతానికి చేరాడు. అక్కడ నివసిస్తున్న అగస్త్య మహామునిని దర్శించి ప్రణమిల్లి అభివాదనమర్చాడు. ఆ మహాత్ముని నుండి ఆశీస్సులను పొందిన తరువాత ఆయన అనుమతితో దక్షిణ సముద్ర తీరమున అడుగు పెట్టాడు. అక్కడ కన్యాకుమారిగా వాసిగాంచిన దుర్గాదేవిని దర్శించి పూజలు చేశాడు. తతః ఫాల్గుణమాసాద్య పంచాప్సరసముత్తమం విష్ణు సన్నిహితో యత్ర స్నాత్వా స్పర్శద్గవాయుతం తతోభివ్రజ్య భగవాన్ కేరళాం స్తుతిగప్తకాన్ గోకర్ణాఖ్యం శివక్షేత్రం సాన్నిధ్యం యత్ర ధూర్జటే ఆర్యాం ద్వైపాయనీం దృష్ట్వా శూర్పారకమగాద్బలః తాపీం పయోష్ణీం నిర్వింధ్యాముపస్పృశ్యాథదండకం ప్రవిశ్య రేవామగమద్యత్ర మాహిష్మతీపురీ మనుతీర్థముపస్పృశ్య ప్రభాసం పునరాగమతు శ్రుత్వా ద్విజైః కథ్యమానం కురు పాండవ సంయుగే సర్వరాజన్య నిధనం భారం మేనే హృతం భువః. ఆ తర్వాత ఫాల్గుణ తీర్థానికి చేరాడు. అనంతశయనం పంచాప్సరము అను తీర్థమున స్నానాలు ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజించి అక్కడ భూసురోత్తములకు 10,000 గోవులను దానం చేశాడు. తరువాత మహాత్ముడుకు బలరాముడు కేరళను, త్రిగప్త దేశములను దాటి శివక్షేత్రమైన గోకర్ణమున ప్రవేశించి అతడు మహాదేవునకు అభిషేకాలు చేశాడు. అక్కడి నుండి బయలుదేరి బలభద్రుడు ఆర్యాదేవిని అంటే పార్వతీదేవిని ఆరాధించి శూర్పారక క్షేత్రమును దర్శించాడు. తరువాత తాపి, పయోష్ణి, నిర్వింధ్యానదులలో స్నానాలు చేసి
క్రమంగా దండకారణ్యమును ప్రవేశించాడు. తదుపరి ఆ మహాత్ముడు నర్మదా నదీ తీరమున గల మాహిష్మతీపురమునకు చేరి అక్కడి మనుతీర్థమునందు స్నానములు ఆచరించి దైవారాధనను ముగించుకున్న తరువాత మరల ప్రభాస తీర్థమునకు చేరాడు. బలరాముడు అక్కడికి చేరినంతనే కౌరవులకును పాండవులకును ఘోర యుద్ధం జరిగినట్లు అక్కడ పెక్కుమంది బ్రాహ్మణులు చెప్పుకున్నారు. ఆ యుద్ధంలో రాజకుమారులు ఎంతో మంది మరణించినట్లు చెప్పారు. చాలా వరకు భూభారం తొలగిపోయినట్లుగా అనుకున్నాడు. స భీమ దుర్యోధనయోర్గాభ్యాం యుద్ధతోర్మృదే వారయిష్యన్ వినశనం జగామ యదునందన యుధిష్ఠిరస్తుతం దృష్ట్వా యమౌ కృష్ణార్జునావపి అభివాచ్యాభవంస్తూష్ణీం కిం వివక్షురిహాగతః గదాపానీ ఉభౌ దృష్ట్వా సంరబ్ధౌ విజయేషిణౌ మండలాని విచిత్రాని చరంతా విదమబ్రవీద్యువాం తుల్యబలౌ వీరౌ హే రాజన్ హే వృకోదర ఏకం ప్రాణాధికం మన్యే ఉదైకం శిక్షయాధికం తస్మాదేకతరస్యేహ యువయోః సమవీర్యయోః న లక్ష్యతే జయోన్యో వా విరమత్వఫలో రణః తతద్వాక్యం జగృహతు బద్ధవైరౌ నుపార్థవతు అనుస్మరంతావన్యోన్యం దురుక్తం దుష్కృతాని చ దిష్టం తదనుమన్వానో రామో ద్వారవతీం యయౌ ఉగ్రసేనాదిభిః ప్రీతైర్జ్ఞాతిభిः సముపాగతః తం పునర్నైమిషం ప్రాప్తం ఋషయో యాజయన్ ముదా క్రత్వంగం క్రతుభిः సర్వైః నివృత్తాఖిల విగ్రహం తేభ్యో విశుద్ధ విజ్ఞానం భగవాన్ వ్యతరద్విభుః येनैवात्मन्यदो విశ్వం ఆత్మానం విశ్వగం విదుః. కురుక్షేత్ర సంగ్రామం చివరి దశకు చేరింది. బద్ధవైరులైన దుర్యోధనుడు భీముడు గదాయుద్ధాన్ని తొలబడ్డారు. బలరాముడు అక్కడికి చేరి, అయ్యో ఎందుకు ఇలా మీ ఇద్దరు సమానంగా వీరులే, మీరు అనవసరంగా యుద్ధం వద్దు. భీముడికి బలం ఎక్కువ, దుర్యోధనుడికి కౌశలం ఎక్కువ గదాయుద్ధంలో, కాబట్టి ఇద్దరు యుద్ధం మానుకోండి అని చెప్పాడు. కానీ అప్పటికే చాలా రంగం గడిచిపోయింది. నువ్వా నేనా అన్న పరిస్థితికి వచ్చేసారు. కాబట్టి వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. నాకెందుకు అక్కడి నుంచి లేచి వచ్చేశాడు. చివరగా తిరిగి నైమిషారణ్యం చేరాడు. ఆయన చేరాక ఋషులు ఎల్లరూ సంతోషంతో ఆ మహాత్ముని ద్వారా యజ్ఞకార్యములను సాంగోపాంగంగా నిర్వహించారు. సర్వసమర్థుడు మహాత్ముడు అయిన బలరాముడు మహామునులకు అందరికీ సంశయరహితమైన విశుద్ధ విజ్ఞానమును ఉపదేశించారు. ఏమిటయ్యా ఆ విశుద్ధ విజ్ఞానం అంటే, ఏనైవాత్మన్యతో విశ్వం ఆత్మానం విశ్వగం విదుః. ఒక్క లైన్లో చెప్పాడు. దాని ద్వారా ఆ మహర్షులు ఈ సంపూర్ణ విశ్వమును తమను సకల చరాచరములలోనూ సాక్షాత్కరింపజేసుకున్నారు. ఇదే గీతలో చెబుతాడు. స్వపత్న్యావభృతస్నాతో జ్ఞాతిబంధు సుహృద్వతః రేజే స్వజ్యోత్స్నయేవేందుః సువాసాః సుష్ఫలంకృతః. యజ్ఞదీక్ష ముగిసిన తరువాత బలరాముడు తన భార్యకు రేవతితో ఓడి అవబృధములను ఆచరించాడు. తరువాత నూతన వస్త్రాభరణములను ధరించి ఆ ప్రభువు పత్ని సహితుడై తన బంధుమిత్రులతో కూడి వెన్నెలతో నక్షత్రములతో ఒప్పుచున్న చంద్రుని వలె విరాజిల్లాడండి. ఈ దృగ్విధాన్య సంఖ్యాని బలస్య బలశాలినః, ఈ దృగ్విధాన్య సంఖ్యాని బలస్య బలశాలినః అనంతస్య ప్రమేయస్య మాయామత్యస్య సంతిః యోనుస్మరేత రామస్య కర్మాణ్యద్భుత కర్మణః సుస్మరేత రామస్య కర్మాణ్యద్భుత కర్మణః సాయం ప్రాతరణం తస్య విష్ణోః సదయితో భవేత్. ఇక్కడ ఫలశ్రుతి చెప్తున్నాడు. పరీక్షణ్ మహారాజా, మహాత్ముడును బలపరాక్రమ సంపన్నుడును అయిన బలదేవుడు స్వయంగా అనంతుడు, ఆదిశేషుడు. ఆయన స్వరూపము మనోవాక్కులకు అతీతమైనది. అతడు తన లీలలను ప్రదర్శించుటకై మానవ రూపమున అవతరించిన మహాపురుషుడు. ఆ స్వామి ప్రదర్శించిన ఇట్టి లీలలు అసంఖ్యాకములు. అనంతుడైన బలరాముని యొక్క దివ్యాద్భుత కర్మలను ప్రాతకాలమునందును సాయం సమయమును స్మరించిన వాడు శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతాడండి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పారమహంస్యాం సంహితాయాం ఉత్తరార్థే 19తమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.